ఒకప్పుడు అంతర్హితుడైపోయి ఆవిడ 4 ఏళ్ల పాటు అఖండమైన తపస్సు చేశాక అప్పటికి కపట బ్రహ్మచారి మరో బ్రహ్మచారి రూపంలో వచ్చి అన్నీ తెలుసుకుని శివనింద చేశాడు. కావాలని ఏనుగు తోలు కట్టుకుంటాడు, బూడిద పోసుకుంటాడు, వాడిని ఎందుకు చేసుకుంటావు, అనవసరంగా విష్ణుమూర్తిని చేసుకో, లేకపోతే దేవేంద్రుని చేసుకో, బ్రహ్మదేవుడిని చేసుకో, శివుడి దగ్గర ఏముందని ఆవిడకి పరీక్ష పెట్టాడు. చివరికి శివనింద చేస్తావా అని ఆవిడ ఏకంగా కొట్టడానికి తయారైతే భర్తను నిందించినంతనే కొట్టడానికి తయారైనటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవడం కంటే అదృష్టం ఏదైనా ఉందా అని నిర్ణయించుకుని పెళ్లి చేసుకుంది. తాను ప్రేమించినటువంటి వ్యక్తులు తిడుతుంటే కొట్టడానికి తయారైంది. నువ్వు ఎవడమైనా అనవసరం చెత కొట్టేస్తాను ఆయన ఏమన్నా అన్నావంటే ఏంది. ఈ మాట స్వయంగా విన్నటువంటి శివుడు చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలరా అనుకున్నాడు. అది ప్రేమ, అది నిలబడే వ్యవహారం. అంటే ఆవిడ శివతత్వాన్ని ప్రేమించింది, శివుడి ఆభరణాలని శరీర స్వరూపాన్ని ప్రేమించాల. ఇవాళ వివాహ బంధాలకి 1-2 ఏళ్లకే విడాకులు అయ్యే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే వీళ్ళకి ఎవ్వరికీ తత్వం తెలియదు, మొత్తం తత్తి కొడుకులు